హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెనూస్ వరల్డ్. మీరు కనుక నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రెనూస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి మా లియోగాన్ని గ్రూమింగ్కి తీసుకెళ్తున్నాము. వాడికి హెయిర్ అంతా ముడులు కట్టేసింది అనమాట. అది వాడు సరిగ్గా దువ్వించుకోడు. ఇంట్లో ప్యాంపరింగ్ ఎక్కువ వాడికి. ఒకవేళ దువ్వుతామంటే కొరికేదానికి వస్తాడు. సో మేము కూడా ఏమంత ఫోర్స్ చేసి దువ్వము. ఇంకెట్లా సమ్మర్ సీజన్ వస్తుంది కదా, వాడికి కూడా విసుగ్గా ఉంటుందని సో ఇంకా కటింగ్ చేయిద్దాము లియోకి అని తీసుకెళ్తున్నాము. ఇక్కడ చిన్ని పెట్ స్టోర్లో చేయిస్తాం మేము. ఎవ్రీ టైము 5 monthsకి ఒకసారి కట్ చేయిస్తాం లియోకి. కంప్లీట్ 0 కట్ చేయిస్తాం కాబట్టి వాడి హెయిర్ మొత్తం నార్మల్కి రావడానికి 5 months పడుతుంది. ఇక్కడ వచ్చి మా హస్బెండ్ తీసుకొస్తున్నాడు లియోన్ లోపలికి. ఇదంతా చిన్ని పెట్ స్టోరు. ఇక్కడ డాగ్కి, క్యాట్స్కి, పెట్స్కి సంబంధించినవన్నీ అమ్ముతారనమాట. లైక్ షాంపూస్, ఫుడ్, వాటి బెల్ట్స్, నెక్స్ట్ షాంపూస్, పెడిగ్రీ, వాటికి డ్రెస్సెస్ అన్నీ అమ్ముతారనమాట. ఇక్కడ నేను, మా హస్బెండ్, పాప లియో కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే వాళ్ళు లియోని తీసుకెళ్తారు, మనల్ని అలౌ చేయరు. కానీ మా హస్బెండ్ ఊరికే వెళ్ళి క్లిప్ తీశాడనమాట లియోని చూడడానికి. అది మా హస్బెండ్ని చూడగానే వచ్చేస్తానంటా ఉంది. కానీ ఇక్కడ చూసారా, ఇంకో లియో లాంటి బ్రీడే పక్కన కూడా ఉంది. అది ఆల్రెడీ దానికి బాత్ చేయించేసి దాన్ని డ్రై చేస్తున్నారు. ఏంటో ఆ రోజు అన్ని లియో లాంటి బ్రీడ్సే వచ్చాయి. ఇక్కడ ఆల్రెడీ ఒకదానికి ట్రిమ్ అయిపోయి వెయిట్ చేస్తుంది. ఇక్కడ 2 బోన్లో ఉన్నాయి చూసారా, అవి కూడా షిట్జువే. ఇక్కడ అన్నీ షిట్జువే ఉన్నాయి ఈసారి. చాలా బాగా అనిపించింది. అన్ని లియో చాలా భయపడతా ఉంది. అదే కానీ ఇంట్లో అయితే రచ్చ చేసి ఉండేది. కొత్త వాళ్ళు అయ్యేసరికి కొంచెం భయపడుతూ ఉంది. ఇది వచ్చి 2300 పడుతుంది అనమాట కంప్లీట్ గ్రూమింగ్. ఇది అంటే బాతింగ్, నెయిల్స్ ట్రిమ్మింగ్ అండ్ ఇయర్ క్లీనింగ్, బ్రషింగ్ కూడా చేస్తారు, టీత్. సో ఇవన్నీ కలిపి 2300 పడుతుంది. ఇక్కడ 3 hours పడుతుంది అని చెప్పారు. మీరు వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేకపోతే డాగ్ని ఇచ్చేసి మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకోండి, మేము కాల్ చేస్తాం అయిపోయాక అన్నారు. కానీ మాకేం వర్క్ లేదు, సో ఇక్కడే ఉన్నాము. ఇక్కడ పెట్స్ ఓన్లీ పెట్స్ ఫుడ్డే కాదు, ఇక్కడ కోళ్ళు, బర్డ్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మా పాప ఏడుస్తూ ఉంటే మా హస్బెండ్ పాపకు చూపిస్తూ ఉన్నాడు. వీడు లాబ్రడార్, వీడి పేరు భీమ్ అంట. వీడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. నాకైతే భలే నచ్చాడు అసలు. చాలా బాగున్నాడు అసలు భీమ్. చాలా ఫ్రెండ్లీగా, చాలా బాగా ఆడుకుంటున్నాడు. అంటే పిలవగానే పలుకుతున్నాడు. ఇక్కడ మా హస్బెండ్ కూడా ఆడుకుంటా ఉన్నాడు చూడండి. నేను కూడా ఇక్కడ ఆడుకుంటున్నాను వాడితో. చాలా హెల్దీగా కూడా ఉంది అది. డాగ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు మీలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడైతే మ్యాక్స్ అంట. వీడిది అయిపోయింది సర్వీస్ అంతా. వీడు వాళ్ళ ఓనర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. వీడైతే భలే నాటి అసలు. వచ్చినప్పటి నుంచి అరుస్తూనే ఉన్నాడు. ఇక్కడ మన లియోకి బాత్ చేపిస్తున్నారు చూడండి. నన్ను చూసేశాడు. ఇంకా నేను వీడియో తీద్దామని వెళ్ళేసరికి నన్ను చూసేశాడు. సో ఇంకా బాత్ చేయించుకోవట్లేదు. చూడండి నన్ను ఎట్లా చూస్తున్నాడు. ఇంకెందుకులే నేను వచ్చేసాను. వీడు కూడా షిట్జువే, లియో లాంటి బ్రీడే. వీడికి టిక్స్ ఉన్నాయంట, సో వీడిని బోన్లో పెట్టున్నారు. ఇంకా అవ్వలేదనేసి ఇంకా ఈ లోపల ఫుడ్ తెచ్చుకుందాము. ఆ రోజు నేను కుక్ చేయలేదు, సో ఫుడ్ ఏమైనా తెచ్చుకుందామని అట్లా వెళ్తూ ఉన్నాము. కొంచెం వెళ్ళేసి వద్దామని వెళ్ళాము. మేము వచ్చేసరికి కూడా ఇంకా లియో కంప్లీట్ కాలేదు. లియో ఇంకా వెక్స్ అయిపోయి ఏం కోఆపరేట్ చేయించుకోవట్లేదంట. సో ఎట్లో కన్విన్స్ చేసి దాన్ని చేస్తూ ఉన్నారు. ఇయర్ క్లీనింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉందని ఇయర్ క్లీనింగ్ చేస్తున్నారు. మీన్ వైల్ ఇంకొచ్చేసాము. అట్లా వాకింగ్ చేద్దాము, వాకింగ్ చేస్తేనే నేను కొంచెం తగ్గుతానేమో అని కొంతసేపు ఒక 5-6 rounds వాకింగ్ చేసాము. ఆఫ్టర్ వెయిటింగ్ మా లియో అయితే వచ్చేసాడు. చూడండి బిఫోర్ ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ ఉందో. వాడు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు నన్ను చూడగానే. ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా, ఏంది నాకు ఈ కర్మ అనుకుంటా ఉన్నట్టున్నాడు. సో అయిపోయింది. వీళ్ళు వచ్చి కొంచెం ఇయర్లో ఇన్ఫెక్షన్ ఉంది, కొంచెం డాక్టర్కి చూపించండి అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకైతే లియోని తీసుకొని వచ్చేసాం. మా లియో గారు చాలా ఫ్రెష్గా బాగున్నాడు. బాయ్ గాయ్స్.